ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా నూతన నిర్మల్ జిల్లాలోని జిల్లావార్పూర్ అదే విధంగా ఉండాల గ్రామాల మధ్య ఏర్పాటు పర్మిషన్ ఇచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వ ఆనాటి విధానాలే ఈ రోజు మరి అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటన. ఆ రోజు 2022 నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా విత్తనాల కంపెనీకి వ్యతిరేకంగా ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బంధం చేస్తా ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గారి సంతకాలను కానీ అన్నింటినీ కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈ రోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తా ఉన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడు ఎందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్ గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో 10 మంది డైరెక్టర్లతో ఉన్నది. ఇంకొకరు పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్. మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళకు, వాళ్ళ బిడ్డను వీళ్ళకి. ఈ అంకులు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు. ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్ళకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది, సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్ తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకం తోటి. మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చింది ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న అక్కడ పర్మిషన్ రానోడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది? అంత ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నారు. 2 మినిస్టర్లు అక్కడ చేసిండ్రు. ఇంకా మేము పోలే మా 4 మినిస్టర్లు అక్కడ నిరంతరం చేసినాం. అదే కాకుండా 16 లక్షలు ఖర్చు పెట్టినాం అమ్మాయిని బతికించడం కోసం. మధ్యలో అమ్మాయి అంటే ఒక కొద్దిగా కోలుకున్న తర్వాత సడన్ గా మరి హార్ట్ స్ట్రోక్ లాగా కార్డియాక్ అరెస్ట్ తోటి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరిగింది. అయినా కూడా మా యొక్క ఎమ్మెల్సీ దండే విఠల్ గారు మొత్తం అక్కడ కాపలా ఉన్నట్టుగా ఉండి పర్యవేక్షణ చేయడం జరిగింది. మరి హైదరాబాద్ నిమ్స్ కంటే ఇంకా అత్యున్నతమైనది అయితే నిమ్స్ మన అందరికి అత్యున్నతమైన హాస్పిటల్. దాంట్లో మేము ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 25 రోజులు ప్రయత్నం చేసినాం. అంతిమంగా సరే కొన్ని ఇబ్బందులతో ఆమె చనిపోయింది. అయినా కూడా మేము అన్ని రకాలుగా ఆ కుటుంబానికి భరోసానిచ్చినాం, ఆదుకుంటున్నాం. కానీ మీ హయాంలో ఒక్క పిల్లగాడు చచ్చిపోయినా, ఒక్క అమ్మాయి చచ్చిపోయినా, ఒక్క రోజున మీరు ఒక్క మంత్రి అయినా పోయిందా? ఇవాళ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇవాళ ఈ హాస్టల్లో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం.
ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్ ఇథనాల్ కంపెనీలో నిర్మల్ లో జరిగినటువంటి సంబంధించిన దాంట్లో వాళ్ళు డైరెక్టర్ కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయంకుడు ఇందులో ఉన్నాడు, పుట్టా సుధాకర్. అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు కదా, కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. కాబట్టి ముందు కేటీఆర్ నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. అది ఎవరు ఇచ్చిర్రు దీనికి? ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి. కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఈయంకుడు పుట్టా సుధాకర్ కడప, ఈ రోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో ఇక్కడ, వాళ్ళకు వీళ్ళకు అంతా అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేటీఆర్. కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం. కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోవాలి. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎన్ని వందల వేల ఎకరాలు మీ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, మీకు నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు. వితౌట్ గ్రామ సభ పెట్టాలని ఒక రూల్ ఉంటుంది, అలాంటి లేకుండా చేసి ఒకటి ఏదైనా ప్లాన్ అక్విజిషన్ జరగాలంటే కొంత గ్రామ సభలు జరగాలి. వీళ్ళు మరి అనేక గ్రామాలలో గ్రామ సభలు లేకుండా లారీలలో రైతులను జనాలను బస్సుల్లాగా ఎక్కించి రాత్రి మూడు పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు, లేకుంటే మేఘలగా మల్లన్న సాగర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో వేసి వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగ్చర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభ పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించడం మీరు చూసారు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ నిర్మాణానికి కమిటీలు వేస్తున్నాము. ఇట్లా మరి 53,000 1 ఇయర్ కాకముందే 53,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము. మీరు 10 ఏళ్లలో పట్టమని 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. పేదోడు ఎక్కిపోయేటువంటి బస్సుల రేట్లు పెంచారు, పేదింటి బిడ్డకు డైరెక్ట్ గా కరెంట్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మేము సంబరాలు చేస్తే తప్పు, మీరు దావతులు ఇచ్చి చెరువు గట్ల మీద మేకలు పోయండి అలాయ్ బలాయ్, అది కాదు మేము చేసేది. మేము చేసిన ప్రగతి చెప్పుకుంటున్నాం, చేయాల్సినటువంటి విషయాలను కూడా పబ్లిక్ తో డిస్కస్ చేస్తున్నాం. తద్వారా రైతులకు గాని, మహిళలకు గాని, యువతకు గాని